ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకు శ్రీరామనవమి జరుపుకుంటాం. రామనవమి అనేది ప్రధానంగా రాముడి జన్మదినాన్ని జరుపుకునే హిందువు పండుగ. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున ఈ రోజును పాటిస్తారు. రామకథా పఠనం, రాముడికి అంకితం చేయబడిన ఊరేగింపు, దేవాలయాలు మరియు ఇళ్లలో ప్రార్థనలు చేయడం ఈ రోజున అనుసరించే కొన్ని ప్రధాన ఆచారాలు. ఇప్పుడు మనం తెలుసుకుందాం రామనవమి అంటే ఏమిటి. రామనవమి అనేది త్రేతాయుగంలో అయోధ్యలో శ్రీరామచంద్రుడు కనిపించినందుకు గుర్తు చేసే హిందూ పండుగ. వేద గ్రంథాలు శ్రీకృష్ణుడు లేదా విష్ణు రామచంద్ర అని పిలువబడే ప్రియమైన అవతారంగా వ్యక్తీకరించబడ్డారని ధృవీకరిస్తున్నారు. సంస్కృతి, వీరత్వం, సూత్రాలు, నైతికత, సుపరిపాలన, వినయం మరియు పరిత్యాగాన్ని ఉదాహరణగా విభిన్న కాలక్షేపాలలో పాల్గొంటారు. భారతదేశంలోని ప్రాచీన గ్రంథాలలో విష్ణువు భక్తులు అనుసరించడానికి మరియు దుష్టులకు ఓడించ